ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఈరోజు మనము సత్సంగంలో పురందరే గారి గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు దాకా మనము కొంతమంది భక్తుల గురించి తెలుసుకున్నాము. వారి యొక్క పుట్టుపూర్వోత్తరాలు, వారి యొక్క వృత్తి వివరాలు, ఇంకా వాళ్ళ గురించిన ఎక్కువ విషయాలను మనం తెలుసుకోవడం జరిగింది. అవన్నీ మన అదృష్టం కొద్దీ బివి నరసింహస్వామి గారు కానీ లేకపోతే సాయిలీలా మాసపత్రికలో కానీ వాటి గురించి ప్రచురించడం జరిగిందనమాట. ఇప్పుడు ఇక నుంచి మనం చెప్పుకోయే భక్తుల గురించి మన దగ్గర కొన్ని సంఘటనలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళ గురించిన పూర్తి వివరాలు లేవన్నమాట. ఎక్కడైతే మనకి పూర్తి వివరాలు లభిస్తాయో అవి చెప్పుకుందాము. లేని చోట బాబాకు సంబంధించిన లీలలు చెప్పుకుంటూ పోదాం. ఒక గురువుని పూజించగలవారు చాలామంది ఉంటారు. కానీ అదే గురువుని అమితంగా ప్రేమించగలవారు చాలా తక్కువ మంది ఉంటారు. మనకు ఎంతో నిష్ఠ, శ్రద్ధ ఉంటే గాని ఈ ప్రేమ అనేది పుట్టదన్నమాట. మనము దేవుడిని ఎన్నో అలంకరణలతో దర్శిస్తూ ఉంటాము. మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడాను రకరకాల అలంకరణలు చేస్తాము. మనకి ఇష్టమైన విధంగా ఆ దేవుడికి సేవలు చేసుకుంటాం. కానీ ఒక గురువు దగ్గరికి వచ్చేటప్పటికి మనము ఆ బాహ్య శరీరాన్ని దాటలేమన్నమాట. దీనివల్ల మనలో చాలా సంఘర్షణలు చెలరేగుతాయి అన్నమాట. ఆయన ఎందుకున్నారు, ఆయన వేషధారణ ఎందుకని ఇట్లా ఉంది, ఆయన గడ్డం ఎట్లా ఎందుకుంది, ఆయన తల ఇట్లా ఎందుకుంది, ఆయన జుట్టు ఎందుకుంది ఇట్లా అనేటువంటి ఆలోచనలు మనల్ని కట్టిపడేస్తాయి అన్నమాట. ఈ ప్రేమ అనేది వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది. మనము ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే వారి యొక్క అంతర్ సౌందర్యము మనకు తెలియాలి. బాహ్యతత్వం మీద కలిగే అభిమానం ప్రేమ కాజాలదన్నమాట. అట్లే మనము బాబాను ప్రేమించాలి అంటే బాబా గురించి తెలుసుకోవాలి, ఆయన్ని నిరంతరం స్మరించాలి, వారిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అప్పుడే మనకు బాబా మీద అమితమైనటువంటి ప్రేమ కలుగుతుందన్నమాట. బాబా భక్తులలో ఈ ప్రేమతత్వాన్ని బహిర్గతం చేసిన వారిలో పురందరే ముఖ్యులన్నమాట. బాబానే స్వయంగా పురందరే ప్రేమను కొనియాడతారు. ఈ పురందరే గారి యొక్క పూర్తి పేరు ఏంటంటే రఘువీర భాస్కర్ పురందరే. ఈయన ఒక సాదాసీదా వ్యక్తి. కోపం వచ్చినా, ప్రేమ పుట్టినా పురందరే యొక్క అసలు తత్వం బయటపడుతుందన్నమాట. ఆయనకు మంచి జ్ఞానులను, సాధు సంతులను కలవాలనే కోరిక చాలా బలంగా ఉండేదన్నమాట. ఆయనేమో ఒక చిన్న గుమస్తాగా జీవితం గడిపేవాడు. ఆయన భార్య, తల్లి, తమ్ముడు మరియు ఒక కూతురు ఉండేవాళ్ళు. ఆయనకు వచ్చేటువంటి 35 రూపాయల జీతము నెలకి అంతంత మాత్రంగా సరిపోయేది. ఈ డబ్బుతోనే 5గురి పోషణ జరగాల్సి ఉందన్నమాట. అట్లానే పురందరే జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. పురందరే గారి గురించిన విషయాలు ఎక్కువగా మనకి బివి నరసింహస్వామి గారి ద్వారా తెలుస్తాయి అన్నమాట. ఆయన మే 4వ తేదీన 1936 సంవత్సరంలో పూనాలో ఉన్నప్పుడు బివి నరసింహస్వామి గారికి ఇంటర్వ్యూ ఇచ్చారన్నమాట. అప్పుడు ఆయన వయస్సు సుమారుగా 60 సంవత్సరాలు. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరేమో భాస్కర పురందరే. ఈ పురందరే బాంద్రాలో ఉండేవాళ్ళు అన్నమాట. ఆయన నివాసం పేరు సాయినాథ ఆశ్రమము అని పెట్టుకున్నారు. ఆయన గురించిన మరికొన్ని విషయాలు మనకి సాయిలీలా మాసపత్రిక ద్వారా తెలుస్తాయి అన్నమాట. సరే, పురందరేకు సాయితో మొట్టమొదటి కలయిక ఎలా జరిగింది అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం మనం. పురందరేకు సాధు సత్పురుషులను కలవాలని కోరిక బాగా ఉండేదన్నమాట. 1909వ సంవత్సరంలో మొట్టమొదట సాయిబాబా పేరు వినటం జరిగింది. అందరూ వారు దేహంతో ఉన్న పరమ గురువులని చెప్పారు. ఇక పురందరే ఆలస్యం చేయటం ఇష్టం లేక వెంటనే షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు. బాబా కూడా కళ్ళలో కనిపించి
షిరిడీకి రమ్మని పిలుస్తారనమాట. షిరిడీకి వెళ్ళాలంటే ఈ గుమస్తా దగ్గర అంతంత మాత్రంగా తన జీతం ఉంటే అక్కడికి వెళ్ళటానికి తన దగ్గర డబ్బులు లేవన్నమాట. తను బొంబాయి నుంచి షిరిడీ వెళ్ళాలంటే సెలవు తీసుకోవాలి. సరే, వాళ్ళ పాపకు అప్పుడు 6 నెలల వయస్సు. ఆ పిల్ల అనారోగ్యంతో ఉంటుంది. వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేని పిల్లతో ప్రయాణం వద్దని చెప్తారనమాట. కానీ పురందరే పట్టుబట్టి షిరిడీకి ప్రయాణం అవుతాడు. వెళ్ళిన 3 రోజులకు పాప జబ్బు పూర్తిగా నయమవుతుందన్నమాట. ఇలా పాపకు పూర్తిగా జబ్బు నయమవటంతో పురందరేకు బాబా మీద మంచి నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకనో బాబాపై అమితమైన ప్రేమ కలుగుతూ ఉంటుంది. బాబాకు తెలుసు ఇది ఒక జన్మ సంబంధం కాదని, రుణానుబంధం ఉన్నదని. బాబా కూడా వారిని ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదన్నమాట. వారు దాదాపు 13 రోజుల పాటు షిరిడీలో ఉంటారు. పురందరే బాబాను ఒక కోరిక కూడా కోరలేదు. బాబా పురందరే తల్లితో మాట్లాడుతూ, అమ్మా, మా అనుబంధం 7 శతాబ్దాల నాటిది. నేను అతడిని మర్చిపోను. అతను 2000 మైళ్ళ దూరంలో ఉన్నా నేనెప్పుడు గుర్తుంచుకుంటూనే ఉంటాను. అతను లేకుండా నేను ముద్దైనా తినను అని చెప్పారనమాట. ఆ తర్వాత బాబా అనుమతితో నాసిక్ మీదుగా దాదర్కు వెళ్తారనమాట. ఇక్కడ బాబా కూడా ఆ ప్రేమతత్వాన్ని వెల్లడించారు. పురందరే బాబాను కలిసేందుకు ఏమాత్రం వెనకాడలేదు. ఆయనకు ఎన్నో సమస్యలు, పాప ఆరోగ్యం బాగుండలేదు, ఆయనేమో చిన్న గుమస్తా, వాళ్ళ అమ్మ వద్దని వారించింది. ఇన్ని అడ్డంకులు ఉన్నా బాబాతో ఉన్న ప్రేమానుబంధం ఆయనను షిరిడీకి లాక్కొని వెళ్ళిందనమాట. సాయి భక్తులమైన మనము ఈ ప్రేమను అర్థం చేసుకోవాలి. ఈ అంశం గురించి భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడిందనమాట. పూర్వాభ్యాసేన తేనైవ హ్రీయతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే. అర్జునుడు యోగభ్రష్టుల గురించి అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తారు. ఎవరైతే పూర్వజన్మలలో ఎంతో సాధన చేసి చనిపోతారో వారు మరలా వచ్చే జన్మలో నిస్సందేహంగా భగవంతుని వైపు ఆకర్షితులవుతారు. జిజ్ఞాసులై సకామ కర్మలకు అతీతంగా ఉంటారు. ఇక్కడ పురందరే అదే చేశారు. బాబాపై తెలియని ప్రేమ, రుణానుబంధము, అలానే ప్రాపంచిక కోరికలను కోరలేదు. తన జీవితము చాలా కష్టతరమైనా కానీ బాబాను ఏమీ అర్థించలేదన్నమాట. సరే, మొదటి దర్శనంలో బాబా చేసినటువంటి బోధ ఏంటి? పురందరే విష్ణుమూర్తిని ఆరాధించేవారన్నమాట. బాబా పురందరేతో మాట్లాడుతూ అదే ఉపాసన కొనసాగించవలసిందిగా చెప్తారన్నమాట. పురందరేను బాబా రామ్ భావ్ అని పిలిచేవారు. బాబా ఆయనను కేవలం 2 రూపాయలు మాత్రమే దక్షిణగా అడిగి తీసుకునేవారు. ఒకసారి పురందరే బాబాను కేవలం 2 రూపాయలు మాత్రమే అడుగుతున్నారు అని వాపోతాడనమాట. అప్పుడు బాబా, నేను అడిగింది నువ్వు అనుకుంటున్న రూపాయలు కాదు. ఒకటి నిష్ఠ, రెండవది సబూరి. అంటే ఏంటి? అనన్యమైన నమ్మకము, సంతోషంతో కూడిన ఓరిమి. ఇక్కడ ఓర్పు అనేది మామూలు ఓర్పు కాదు. అన్నీ సహించి నేను భరిస్తున్నాను అన్నది కాకుండా సంతోషంతో కూడినటువంటి ఓర్పు కావాలి మనకి. అప్పుడు పురందర ఏమన్నాడంటే, అవి నేనెప్పుడో మీకు సమర్పించాను అన్నారు. బాబా, అలాగే నీ నిష్ఠ చెదరకుండా కాపాడుకో, అంతేకాక నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు. నీవెప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండు. అప్పుడు నీవు ఎక్కడ ఉన్నా అన్ని సమయాలలో నేను నీతోనే ఉంటాను అని హామీ ఇస్తారన్నమాట. అప్పుడు పురందరే, బాబా మీరు చెప్పినట్లే నడుచుకుంటాను, కానీ నా మనస్సు నా అధీనంలో ఉండేట్లు మీరు అనుగ్రహించాలి. అలాగే అని బాబా అభయం ఇస్తారన్నమాట. ఇలా పురందరే మొదటి కలయిక ఎంతో అపురూపంగా ప్రేమానురాగాల భరితమై పురందరే యొక్క భావి జీవితానికి పునాది వేసిందనమాట. సరే,
ఇప్పుడు మనము బాబా ఒక విషయంలో గట్టిగా పట్టుబట్టి తన చేత పురందరే చేత స్వంత ఇల్లు కట్టించుకునేట్టు చేస్తారనమాట. అది ఆ ఘటన ఎట్లా జరిగిందో చూద్దాం ఇప్పుడు. బాబా మామూలుగా వైరాగ్యంతో ఉండమని చెప్తారు కదా, కానీ పురందరే విషయంలో బాబా చాలా పట్టుపట్టి ఒక ఇంటి యజమానిగా చేస్తారనమాట. ఒకసారి పురందరే షిరిడీ వచ్చినప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు, బావ్ నువ్వు ఒక స్థలం కొని దానిలో తొందరగా ఒక బంగళా కట్టు అని చెప్తారు. పురందరే మనసులో ఈ విధంగా అనుకుంటాడు, నేను నెలకు 35 రూపాయల జీతంతో బతికేవాడిని, స్థలం కొని ఇల్లు కట్టడం అంటే మాటలా? బాబా పురందరేను బాగా విసుక్కునేవారన్నమాట. భావ్ నేను చెప్పిన మాట వినటం లేదు అని అందరికీ చెప్పేవారు. ఒకసారి బడే బాబాని పంపించి, నేను మనిషిని అనుకుంటున్నాడా రాక్షసుడు అనుకుంటున్నాడా వాడికి చెప్పు ఇల్లు కట్టమని. అప్పుడు బడే బాబా వచ్చి పురందరేతో మాట్లాడితే పురందరే ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి గురించి అంతా చెప్తాడు. బడే బాబా ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని బాబా ఇట్లా ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటూ వెళ్ళిపోతాడనమాట. బాబా ఒకసారి రాళ్ళు కూడా విసురుతారనమాట, ఈ పురందరే నేను చెప్పిన మాట వినటం లేదు అని చెప్పి. సరే ఒకసారి నానా చందోర్కర్, కాకా దీక్షిత్ కలిసి, బాబా మీరు ఎంతగానో చెప్తున్నారు ఈ పురందరేను ఒక ఇంటి యజమాని చేయాలని, మేమే ఇల్లు కొని పెడతాం బాబా అని చెప్పి అంటారనమాట. అప్పుడు బాబా ససేమిరా ఒప్పుకోరు, ఎవరిని ఒక పైసా కూడా అడగవద్దు, నేనే నీకు సహాయం చేస్తాను అని చెప్పి బాబా చెప్తారనమాట. చూడండి మరి ఇక్కడ బాబా ఎవరి సహాయం లేకుండా తనతోనే ఇల్లు కట్టించాలని చెప్పి పట్టుబడతారనమాట. సరే కొంతకాలం గడిచిన తర్వాత పురందరే ఆఫీసులో ఒక అతని దగ్గర ఒక 500 రూపాయల అప్పు తీసుకొని స్వంత ఇల్లు కార్యక్రమానికి శ్రీకారం చుడతాడనమాట. ఆ స్నేహితుడు కూడాను ఏ పత్రం లేకుండా అప్పిస్తాడు. సరే ఒక స్థలం చూద్దామని చూస్తూ కొంచెం తక్కువ డబ్బులకి రావాలంటే ఆ ఊరి చివర ఉన్నటువంటి ఒక స్థలాన్ని తీసుకుంటాడనమాట. స్థలం తీసుకొని ఇల్లు కట్టడం మొదలు పెడతారు. తర్వాత ఏమవుతుందంటే ఆ కట్టే గోడల్లో నెరువులు వచ్చి పురందరేకు చాలా కష్టం కలుగుతుంది. కానీ అన్నిటినీ సర్దుకొని చివరకు ఏ అవాంతరాలు లేకుండా ఇల్లు పూర్తి చేస్తాడు. ఆ ఇల్లు పూర్తి చేయడానికి దాదాపు 3 సంవత్సరాలు పడుతుందన్నమాట. వాళ్ళు గృహప్రవేశం చేసి దాంట్లో ఉండటాన్ని ప్రారంభిస్తారు. కానీ అక్కడ సమస్య ఏంటంటే అక్కడ జనసంచారం లేని ప్రదేశం అది. పురందరే భార్యకు ఒక్కదే ఇంట్లో ఉండటం కష్టం అవుతుంది. పురందరే కూడాను భయపడుతూ ఉండేవాడు. బాబా ఒకరోజు, బావ్ ఎందుకు భయపడతావు, నేను మీ ఇంట్లోనే ఉన్నాను అని ధైర్యం చెప్తారనమాట. ఈ సంఘటన ద్వారా బాబా పురందరేను ఇల్లు కొనిందాక పరుషమైన మాటలతో తొందర పెట్టారు. బాబా మామూలుగా ఇలా ఎవరిని తొందర పెట్టినా సంఘటన మనం చూడలేదు కదా, ఇక్కడ ఏదో మర్మం ఉంటుంది, లేకపోతే బాబా ఇలా చేయరు. ఆయన పురందరేను ఎప్పుడూ రక్షిస్తూ వచ్చారు. పురందరే కూడాను తనకు స్వంత ఇల్లు కొనుక్కునే స్తోమత లేకపోయినా కేవలం బాబా ఆజ్ఞను పాటించి ముందుకు సాగాడు. పురందరేకి తెలుసు బాబానే తన భక్తులను రక్షిస్తారు అని చెప్పి ఖచ్చితంగా తెలుసు అన్నమాట. ఇప్పుడు మనము బాబా పురందరే భార్యను కలరా నుంచి ఎలా రక్షించారు అన్న విషయం చెప్పుకుందాము. పురందరే బొంబాయిలో ఇల్లు కట్టుకున్న తర్వాత ఒకరోజు షిరిడీ నుంచి తన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి తన భార్య కలరా వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఆమెకు చాలా విరోచనాలు అవుతాయి. బాగా నీరసించిపోయి ఒక డాక్టర్ వచ్చి పరీక్ష చేసి ఆమె నాడి బాగా లోతుగా కొట్టుకుంటుందని, ఆమె శ్వాస దాదాపు కష్టమైపోయిందని చెప్పి ఆమె బతకటం కష్టం, దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. సాయినాథుడే పురందరేకు దైవం కదా మరి. ఇంతలో బయటకు వెళ్ళి చూస్తే తన ఇంటి దగ్గర ఉన్న మారుతి ఆలయం దగ్గర బాబా నుంచొని కనిపిస్తారు. బాబా ఇలా చెప్తారు, ఆమెకు ఊది తీర్థం ఇవ్వు అని చెప్పి మాయమైపోతారు.
పురందర ఇంట్లోకి వచ్చి తన దగ్గర ఉన్న ఊదీని నీళ్ళల్లో కలిపి భార్యతో తాగిస్తారన్నమాట. ఆమె ఒక గంటలో మామూలు మనిషి అయిపోతుంది. ఆమెకు శ్వాస బాగా ఆడటం మొదలు పెడుతుంది. జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోతుంది అన్నమాట. తర్వాత డాక్టర్ వచ్చి ఆమెను చూసి, ఆమెకు ఏం మందు ఇచ్చారు మీరు, ఇంత తొందరగా ఎట్లా నయమైంది అని అడుగుతారనమాట. అప్పుడు పురందర వెంటనే బాబా ఊది తీర్థం ఇచ్చాము డాక్టర్ గారు అని చెప్తారనమాట. అట్లానే బాబా ఇంకోసారి కూడాను పురందరే భార్యను రక్షించటం జరిగింది. ఒకసారి ఆమె ప్రసవానికి ముందు అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. బాబా ఆమెకు కళ్ళలో కనపడి ఊది రాస్తారు. వెంటనే ఆమె మేల్కొని, లేవండి బాబా వచ్చారు, దుని నుండి వెచ్చని ఊది తీసి పెడుతున్నారు, నా శరీరం అంతా కాలిపోతుంది అంటూ కలవరించసాగింది. తర్వాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది. ఇలా ఆమెకు బాబా చాలాసార్లు కనిపించేవారన్నమాట. అట్లానే ఇంకొక సంఘటన గురించి కూడా మనం చెప్పుకుందాం ఇప్పుడు. బాబా పురందరే తల్లికి విటలునిగా దర్శనమిచ్చారు. పురందరే తల్లిపై చాలా ప్రేమను చూపించేవాడు. 1913లో ఆమెకు పండరీపురం వెళ్ళాలని అనిపిస్తుందన్నమాట. అనిపించి పురందరేని చాలా ఒత్తిడి చేస్తుంది. పురందరే ఈ విషయం బాబాకు చెప్పలేదు. తర్వాత ఆమె మసీదుకు వచ్చినప్పుడు, అమ్మా పండరి ఎప్పుడు వెళ్తున్నావు అని చెప్పి బాబా అడుగుతారు. ఆ రోజు మసీదులో పురందరే భార్యకు తల్లికి బాబా రుక్మిణీ సమేత విఠలునిగా దర్శనమిస్తారన్నమాట. వాళ్ళు ఆనందంతో పులకరించిపోతారు. ఆపై పండరీ ప్రయాణాన్ని మానుకుంటారు. బాబా ఆమెను తరచూ అమ్మా పండరి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగేవాళ్ళు అనమాట. దానికి ఆమె, నా దేవుడు ఇక్కడే ఉన్నాడు, షిరిడియే నా పండరి అని చెప్పేదన్నమాట. ఇలా బాబా పురందరే తల్లికి విఠలునిగా, రుక్మిణీ సమేత విఠలునిగా దర్శనం ఇవ్వటము వాళ్ళ యొక్క భాగ్యం అన్నమాట. ఇలా పురందరే యొక్క కుటుంబము, పురందరే చాలా పుణ్యం చేసుకొని ఈ బాబాతో సహచర్యాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారన్నమాట. ఇక మిగిలిన విశేషాలను మనము వచ్చే సత్సంగంలో చెప్పుకుందాము. అంతవరకు ఈ సత్సంగాన్ని సశేషం చేద్దాము. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.